ఆదిలాబాద్ జిల్లా జ్వరాల ఆదిలాబాద్గా మారిపోయింది. రోజు ఎన్నో మరణాలు సంభవిస్తాయి. పాలకుల్లో స్పందన ఉండదు, అధికారుల్లో చలనం ఉండదు. వైద్య శాఖ సిబ్బంది చూస్తే ప్రతి పిహెచ్సిలో ఫుల్గా ఉన్నప్పటికీ విధుల నిర్వహణలో మాత్రం నిర్లక్ష్యం. గత 2 నెలలుగా దాదాపు 70 మంది గిరిజన ప్రాంతంలో మృత్యువాత పడగా అదే సంఖ్యలో మైదాన ప్రాంతాల్లో కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి ఎన్నో గ్రామాల్ని, తాండాల్ని, అలాగే విలేజ్ల్ని మనం సందర్శించి చూసే ప్రయత్నం చేద్దాం. విష జ్వరాలు ఏజెన్సీ ప్రాంతాలను వణికిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా గిరిపుత్రులను పట్టి పీడిస్తున్నాయి. కొన్నాళ్లుగా గల్లీ, పల్లె, తండా, గూడెమనే తేడా లేకుండా జ్వరాలతో అల్లాడిపోతున్నారు ఏజెన్సీ వాసులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీలో 22 మండలాలున్నాయి. దాదాపు 8 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. వీరి కోసం 31 పిహెచ్సిలు, 76 సబ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. 71 మంది డాక్టర్లు ఉండాలి. కానీ 53 మంది డాక్టర్లే ఉన్నారు. వీరిలో కూడా చాలా మంది బదిలీలు, లీవ్లు, డిప్యుటేషన్లపై వెళ్లడంతో ఉన్నవారితోనే అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు ఏజెన్సీ ఏరియాల్లో పనిచేసే డాక్టర్లంతా ఉట్నూర్, ఆదిలాబాద్ వచ్చిపోతూ ఉంటారు. కింది స్థాయి ఉద్యోగులు కూడా దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించడంతో పిహెచ్సిల్లో, సిహెచ్సిల్లో వైద్యం పడకేసింది. గిరిజనులు మంచాలు పడుతున్నారు. బ్రతిమాలినా, అరిచి గీపెట్టినా వైద్యం చేసేవారుండరు. అటు ఆర్థిక భారానికి భయపడి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేని దుస్థితి గిరిపుత్రులది. మొన్నటి నుంచి వర్షాలు తగ్గిన అప్పటి నుంచి కొద్ది జ్వరాలు ఎక్కువైపోయినాయి. అట్లా కాకుండా మరి ప్రైవేట్ డాక్టర్ల దగ్గరనే మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళటం లేదు. ఎందుకంటే వాళ్ళకు తృప్తిగా ఉండదు ఎక్కడ చూస్తారని. వాళ్ళు ఎప్పుడు ఇచ్చే గోళీలే ఇస్తారని ఆ నమ్మకంతో ప్రైవేట్ డాక్టర్ దగ్గరనే వెళ్తారు. ఈ గిరిజన ప్రాంతం కాబట్టి వైరల్ ఫీవర్స్ ఎక్కువ నడుస్తున్నాయి. పిఎస్సిలో ఉన్నటువంటి డాక్టర్లు సిబ్బంది కొరత ఉండటం వల్ల అక్కడ సరైన వైద్యం అందక వీళ్ళు ప్రైవేట్ హాస్పిటళ్లకు వైద్యం చేయించుకుంటున్నారు. జ్వరాలు ఎందుకు వస్తున్నాయి? పల్లెల్లో వాతావరణం, పరిశుభ్రత లేకపోవడమే కారణమని అధికారులు వాదిస్తున్నారు. అయితే దశాబ్ద కాలంగా ఇదే పరిస్థితి, ఇదే సాంప్రదాయం కొనసాగుతూ రావడం మాత్రం గిరిజనుల పాలిట శాపంలా మారింది. వర్షాకాలం వచ్చిందంటే తండావాసులు జ్వరంతో వణికిపోతూ ఉంటారు. 2007 నుంచి 2015 జూన్ వరకు 3109 మంది గిరిజనులు కేవలం జ్వరంతోనే చనిపోయారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఇంటి పెద్దను కోల్పోయి కొందరు, చేతికందిన కొడుకుపోయి మరికొందరు దుఃఖసాగరంలో మునిగిపోయి చావలేక బ్రతకలేక కాలం వెళ్లదీస్తున్నారు. ఉట్నూరు, జైనూర్, నార్నూర్, కెరమెరి, ఆసిఫాబాద్, సిర్పూర్, ఇంద్రవెల్లి, వాంకిడి, జిన్నారం ఏరియాల్లో మలేరియా, టైఫాయిడ్, డయేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు 69 మంది చనిపోయారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే 8 మంది గిరిజనులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇవన్నీ అధికారిక లెక్కలు. అనధికారికంగా చనిపోయిన వారి సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుందని అంచనా. ఇక రోడ్డు సౌకర్యం లేని గ్రామాల గిరిజనులు హాస్పిటళ్లకు రాలేకపోతున్నారు. జ్వరాలపై అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు వాటిని కంట్రోల్ చేయడం కష్టమవుతోంది. పిహెచ్సిల్లో సరిపడా సిబ్బంది లేకపోవడం, ఉన్న సిబ్బంది విధులకు డుమ్మా కొట్టడంతో గిరిజనులకు వైద్యం అందడం లేదు. అధికారులు గిరిజనులకు అవగాహన కల్పించకపోవడంతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. డాక్టర్ ఇప్పుడు ఎవరు రాలే. మా గ్రామం 60 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక 30 మంది జీరన్లు వస్తున్నాయి. నొప్పి బాగా 5-6 రోజులు బాగా నొప్పులు, జ్వరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు రాలేదు, డాక్టర్స్ రాలే. జ్వరాలు మస్తు వస్తున్నాయి సార్. ఆడనే పన్నారు. ఇక మంది 25 మంది పన్నారు. పొద్దుగల సంది గ్లూకోజ్ పెట్టిర్రు. ఇప్పుడు ఇంట్లోకి అందరు పన్నారు. మరోవైపు సిబ్బంది పనితీరు పర్యవేక్షణ కోసం హాస్పిటళ్లలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ సీసీ కెమెరాలను పగలగొట్టారు. దీన్ని చూస్తుంటేనే సిబ్బందికి రోగుల పట్ల ఉన్న అంకిత భావం తెలుస్తోంది. పనిచేసే చోటే నివాసం ఉండాలన్న రూల్ను కింది స్థాయి నుంచి డాక్టర్ల వరకు ఎవరూ పాటించడం లేదు. టైం సెన్స్ లేకపోవడంతో సర్కారీ దవాఖానాలు ఆలస్యంగా తెరుచుకుంటున్నాయి. ఇక్కడ ట్రీట్మెంట్ కోసం గంటలు గంటలు వేచి చూడక తప్పని పరిస్థితి.
గడప గడపకు వెళ్లి మలేరియా పరీక్షలు నిర్వహించాలి డాక్టర్లు. కానీ పనిభారం పెరుగుతుందని వాటిని గాలికి వదిలేశారు. జిల్లాలో అసలు మలేరియా జ్వరమే లేదని ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపి మిస్గైడ్ చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం తిర్యాణి, కాశీపేట మండలాల్లో 190 మందికి మలేరియా వచ్చింది. మీడియాలో వచ్చిన వార్తలతో అప్పటి కలెక్టర్ స్పందించారు. వెంటనే ట్రీట్మెంట్ అందడంతో 183 మంది ప్రాణాలతో బయటపడగా 7 చనిపోయారు. దీంతో సిబ్బంది నిర్వాకం బయటపడింది. ప్రస్తుతం అదే ప్రాంతంలో తండాలన్నీ జ్వరాలతో తల్లడిల్లుతున్నాయి. అయినా అక్కడ పరిస్థితి అంతా బాగానే ఉందని డాక్టర్లు, సిబ్బంది చెప్పుకురావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ అయితే అండర్ కంట్రోల్లో ఉంది. డైలీ మనకి ఓపీ వచ్చేసి 300 to 400 ఓపీ. ఇన్ పేషెంట్స్ 100 వరకు ఉన్నారు. పేషెంట్స్కి ప్రొవిజన్ 37 బెడ్స్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇక్కడే జరుగుతుంది. డైలీ ఒక 30 to 40 పేషెంట్స్ని అడ్మిట్ చేసుకొని వాళ్ళని ఓవర్ నైట్ ఉంచేసి 3 days మలేరియా కోర్స్ ట్రీట్మెంట్ మొత్తం ఇచ్చేసి వాళ్ళు మంచిగా రికవరీ అయినాక ఇంటికి పంపడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో జ్వర ప్రభావ వార్తలు హైదరాబాద్ వరకు వెళ్తున్నాయి. హెల్త్ మినిస్టర్లు వస్తున్నారు, విఐపీలు వస్తున్నారు, హెచ్ఓడీలు వస్తున్నారు. అయితే పల్లెల్ని సందర్శించి అక్కడ ఆరోగ్య సూత్రాలు, సలహాలు ఇస్తూ వెళ్ళిపోతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది, జిల్లా అధికారులు ఏమంటున్నారో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మండలానికి ఒక టీం పెట్టాము. ఈ టీం వెళ్ళి వాళ్ళతో కన్విన్స్ చేసి వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి, పెద్దలకు వస్తే పెద్దలను తీసుకొచ్చి పిఎస్సిలో కానీ అలాగే సిహెచ్సిలో కానీ లేదంటే రిమ్స్కి తీసుకొచ్చి ట్రీట్ చేస్తూ ఉన్నాం. చాలా జబ్బులు, ఈ జ్వరాలన్నిటి చాలా కంట్రోల్లో ఉన్నాయి. ముందు కూడా అన్ని రకాల మెజర్స్ తీసుకుంటాం. వారికి కావాల్సినటువంటి కిట్స్ కానీ, మలేరియా కిట్స్ ఇవన్నీ కూడా వీలైనన్ని పర్చేజ్ చేయడం, సప్లై చేయడం, ఎక్కడ కూడా ఈ యొక్క మందులకు కొరత లేకుండా చూస్తూ ఏఎన్ఎంస్కి కానీ ఇటు డాక్టర్స్కి కానీ ఫుల్ సపోర్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న 2 మంత్రులు, ఎంపీ ఒక్కొక్క మండలాన్ని ఇన్ఛార్జ్గా తీసుకొని వారితో పాటు మరి డిఎంఎండ్హెచ్ఓ, అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ, తర్వాత డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్, ఈ 3 కూడా 3 మండలాల్లో ఇన్ఛార్జ్గా తీసుకొని మరి కంటిన్యూగా అన్ని గ్రామాలు తిరిగి గ్రామాల్లో ఉన్న పరిస్థితులు సమీక్షించి ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రజల్లో కొంత అవేర్నెస్ తీసుకొచ్చి మరి యొక్క పరిస్థితిని పూర్తిగా అదుపు చేయడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సీజన్కు అవసరమైన అన్ని రకాల మందులు కానీ, కిట్స్ కానీ అరేంజ్ చేయడం జరిగింది. దాంతోపాటు హైదరాబాద్ నుంచి ఉస్మానియా, గాంధీ హాస్పిటల్, నీలో ఆర్ఫర్ హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా మరి డిప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ ఏరియాల్లోని హాస్పిటళ్లలో డాక్టర్లు, ఏఎన్ఎంలతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఏమాత్రం జ్వరమున్నా ఉట్నూర్ హాస్పిటల్కే రెఫర్ చేయాల్సి వస్తోంది. దీంతో దారిలోనే గిరిజనుల ప్రాణాలు హరియమంటున్నాయి. మరోవైపు పల్లెల్లో శానిటేషన్ సమస్య తీవ్రంగా ఉంది. గ్రామ పంచాయతీలు చెత్త ఏరివేతపై దృష్టి పెట్టడం లేదు. దీంతో విష జ్వరాలు స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్నాయి. మా ఊళ్ళో అందరికీ జ్వరాలు వస్తున్నాయి. ఇంటింటికి ఒక జ్వరం ఉన్నది. మేము తాగే వాటర్లో మురికి కాలువల వాటర్ కలుస్తున్నాయి. తాగడం వల్ల మాకు జ్వరాలనే వస్తున్నాయి. అవి వాళ్ళు పట్టించుకున్నంత మాత్రమే మేము ఇవి తాగుతలేం, వేరెక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాము. అంటే నెల 15 రోజులు అయితే జ్వరం వచ్చి ఇక్కడ నర్స్ సెంటర్ అని అంటే నర్సు ఆమె వస్తుంది, కానీ ఆమె బ్లడ్ చెకప్ చేస్తుంది, కానీ రిపోర్ట్ మాత్రము తీసుకొచ్చి మాత్రం ఇవ్వదు. వాళ్ళు ఇస్తేనే మేము తీసుకొచ్చి ఇస్తాం, లేకపోతే అప్పటిదాకా మేము రిపోర్ట్లు ఇవ్వం, గోళీలు కూడా ఇవ్వం. మరి అప్పటిదాకా మేమేం చేయాలి మరి అని మేము హాస్పిటల్ అన్ని తిరుక్కుంటా మేము నిర్మల్ కానీ నిజామాబాద్ కానీ అటు పోతున్నాం. ప్రతి గ్రామం నుండి పట్టణం, మండల హెడ్ క్వార్టర్ వరకు కూడా వివిధ రకాల వ్యాధులతో గిరిజనేతలు కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏ ఆసుపత్రిలో చూసినా అసలు బెడ్లు సరిపోయినంత మంది, అవుట్ పేషెంట్స్ కూడా 300-400 మంది రావడం పోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొరత వలన ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తేనే సరైన టైంలో గిరిజనులకు వైద్యం అందుతుంది. కానీ అధికారులు మాత్రం సమన్వయంతో పనిచేసే ప్రయత్నం చేయడం లేదు. విష జ్వరాలపై జనాలకు కనీసం అవగాహన కూడా కల్పించని పరిస్థితి. గిరిజనులకు దోమతెరలు అప్పగించినా, పిహెచ్సిలో మందులున్నా జ్వరాలను కంట్రోల్ చేయలేకపోతున్నారు అధికారులు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన తాండాల్లో, గిరిజన గ్రామాల్లో జ్వరాల పరిస్థితి. కెమెరా పర్సన్ విఠల్తో మహేందర్ రెడ్డి, V6 న్యూస్, ఆదిలాబాద్.